వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. నమస్తే అండి. నమస్తే. నిన్న పులివెందులలో సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. దాన్ని సంచలనం అన్నారో ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడని, అతనికి ఏం తెలియదని, అతన్ని నేను నమ్ముతున్నాను కాబట్టి టికెట్ ఇచ్చానని, వీళ్ళ చెల్లెలు అయితే షర్మిల సునీత ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా అనవసరంగా ఇతని మీద నిందలు వేస్తున్నారని ఇలా కొన్ని రకాల వ్యాఖ్యలు అయితే చేశారు. దాని గురించి ఏం చెప్తారు? అసలు టోటల్ ఓవరాల్గా నిన్న సభ గురించి మీరు ఏం చెప్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానిలో అక్కడ ముఖ్యంగా మనకు అనిపించేది ఏంటంటే తల్లిని చెల్లిని విమర్శించడం కనపడింది. సో తర్వాత అవినాష్ రెడ్డిని వెనకేసుకురావటం కనపడింది మనకు. తీరా మనం వాడు చూస్తే అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడని, చిన్నపిల్లాడు నీ మీద నిందలేస్తారేంటి మీరు అని అనటం. చిన్నపిల్లాడికి ఎందుకు ఎంపీ సీట్ ఇస్తున్నారు అది ఆలోచించుకోవాలి కదా. చిన్నపిల్లాడికి ఎవరైనా ఎంపీ సీట్ ఇచ్చి ఆడ కూర్చోబెట్టగలుగుతామా? అది ఎంత తప్పు అనేది ఆలోచించాలి. అవగాహన లేని వాళ్ళకి నిజం కదా, అది చాలా అవగాహన లేని వాళ్ళకి అలా ఇవ్వటం కూడా తప్పు. అది సో అది ఇవ్వటమే కానివ్వండి. సరే, అది సిబిఐ వాళ్ళకి చెప్పచ్చు కదా. సిబిఐ వాళ్ళు కూడా చిన్నపిల్లాడు ఎలా పాక్కుంటా వెళ్ళి చంపుతాడు మీరు అనటం కూడా తప్పండి అనే మాట అనాలి జగన్మోహన్ రెడ్డి. సిబిఐకి ఇప్పుడు చెల్లెళ్ళకి చెప్పటం కాదు, చెల్లెలు ఓన్లీ స్టేట్ వరకే కదా. సో అది మొత్తం ఇండియా వైజ్ సిబిఐ అంటే ఇండియన్ మొత్తం తెలుస్తుంది కాబట్టి అదేదో వాళ్ళకి వెళ్ళి చెప్పచ్చు కదా, ఢిల్లీ వెళ్ళి చెప్పచ్చు కదా చిన్నపిల్లాడు ఎలా చేస్తాడండి అని. సో ఇదంతా చూస్తా ఉంటే అండి నాటకం ఆడటం. సో చేసింది కొద్ది రోజులు చూడండి అన్నీ బయట వస్తాయి. ఎవరు చేయించారనే విషయం కూడా బయట వస్తుంది. అన్ని ఎలక్షన్ లోపలే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎందుకంటే కొన్ని విషయాలు మనకు బయట రావటం ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంది. లాస్ట్ 43,000 కేసు వేల కోట్లది స్కామ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి దగ్గర మీద ఏదైతే కేసు ఉందో దాన్ని ఈరోజు మనకు చెప్తున్నారు కదా. దానిలో ఇన్వాల్వ్ చేసింది ఎవరు, ఆయన పేరు చనిపోయిన ఆయన పేరు ఇన్వాల్వ్ చేయించింది ఎవరు అనేది స్పష్టంగా చెప్తుంది షర్మిల గారు. ఏమని చెప్తుంది? అది జగన్మోహన్ రెడ్డి లాయరే ఆయన పేరుని అక్కడ పెట్టడం జరిగింది. ఆయనకిను దానికి ఆ కేసులో ఎలాంటి రాజశేఖర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు, కానీ అది జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ చేయించాడు తండ్రి పేరుని అనేది ఆమె స్పష్టంగా బహిరంగ సభలో చెప్పింది. అంటే నువ్వు తండ్రికి కూడా అక్కడ విలువ ఇవ్వలేదు. చనిపోయిన తండ్రిని కూడా ఎలా వాడుకొని ఎలా తప్పించుకోవాలని చూశాడు. తండ్రి కూడా అక్రమ ఆస్తుల్లో భాగస్థుడు అని చెప్పి నిరూపించాలని చూశాడు. అంటే దీని మీద కొంచెం ఆ ప్రెషర్ తగ్గుతుంది కదా. తండ్రి ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి సో తండ్రిని కూడా వాడుకోవటం చూశాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయనకి ఎవ్వరు రక్త సంబంధం అనే కానివ్వండి, ఒకవేళ ఒక తల్లికి చెల్లికి తండ్రికి ఎవరికి కూడా విలువిచ్చిన వాడుగా కనపడటం లేదు ఇక్కడ. ఎందుకంటే అక్కడ చూస్తుంటే ఒక విషయం మనకు అంటే ఎందుకు అవినాష్ రెడ్డిని అంత వెనకేసుకొస్తున్నాడు ప్రతిసారి, అది ఎంత తప్పు అవుతుంది. సో ఆయన ఏమంటున్నారు, ముద్దాయి అంటున్నారు. సో ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి, కేసులో తెలుస్తుంది. రేపు కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో విచారణ జరగాలి, నిర్దోషి అయితే బయట వస్తాడు. సో వీళ్ళు చెప్పటం కాదు కదా, సిబిఐ చెప్తుంది. అది సిబిఐ అది నింద కాదు నిజమని నిరూపించి ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆధారాలతో సహా వాళ్ళు చూపిస్తున్నారు. గూగుల్ మ్యాప్ తో సహా వాళ్ళు ఏ టైంలో ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయి. తాడేపల్లికి అసలు యాక్చువల్లీ తాడేపల్లికి ఎందుకు ఫోన్ వెళ్ళింది, ఆ టైంలో ఎవరు మాట్లాడారు తాడేపల్లిలో, ఆ ఫోన్ ఎవరు తీసారంటే జగన్ గారు తీసారా భారతి గారు తీసారా, సరే సాక్షి మీడియాలో ఎందుకు వచ్చింది గుండెపోటు అనేది. సో ఇవన్నీ చిన్నపిల్లాడికి తెలియని అదే చెప్పేది. చూసుకుంటే దస్తగిరి కూడా కొన్ని చాలా విషయాలు అయితే బయట పెట్టడం కూడా జరిగింది. దస్తగిరి ఎప్పుడో బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఎవరు చంపమన్నారు, ఎవరు చేయమన్నారు, ఎట్లా జరిగింది అనేది మనకు విపులంగా చెప్పేశాడు. సో దాని ఆధారంగా సినిమా తీసే వాళ్ళకు కూడా ఫుటేజ్ ఇచ్చాడు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా చెల్లెల్ని కానివ్వండి ఇంకా చీర మీద విమర్శించడం. అంటే భారతి గారు కూడా చీర కట్టుకొని ఉన్నారు, ఎల్లో కలర్ చీర. సో ఆవిడ్ని కూడా విమర్శించడమే. అంటే వాళ్ళ భార్యని కూడా అడగాలిగా ఎందుకు ఎల్లో చీర కట్టుకున్నామని అనేది. సరే ఇంకొకటి, సునీత గారు చున్నీ వేసుకొని ఉన్నారు, ఆ ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఎల్లో చున్నీ అంటే డ్రెస్ మీద ఎల్లో చున్నీ కనపడుతుంది, దానికి ఆవిడ ట్రోల్ చేస్తున్నారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి శత్రువులకు మీ ఇంటికి మీరు వెళ్ళారు, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులా వాళ్ళకి వారసులా అని అడుగుతున్నారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఎప్పుడు స్నేహితులే, వాళ్ళేమీ ఎప్పుడు విరోధులు కాదు.
వాళ్ళు అసెంబ్లీ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే పార్టీ పరంగా విభేదాలు ఉంటాయి, అది అక్కడ వరకే ఉండేది. అదే కదా షర్మిల గారు ఏం చెప్పారు, నా పెళ్లికి వచ్చారు, మా పెళ్లిళ్ళకి పిలిచారు మా నాన్నగారు, నేను అందుకే అది ఆనవాయితీ నేను కంటిన్యూ చేస్తున్నాను, నా కొడుకు పెళ్లిళ్ళకి నేను పిలుస్తున్నాను అనేది బహిరంగంగా ఆ రోజు స్టేట్మెంట్. కానీ ఖచ్చితంగా ఆవిడ అదే చెప్పారు. అందుకోసమే మా నాన్న బతుకున్నా కూడా వచ్చేవాళ్ళనే చెప్పారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నా ఇదే జరిగేది. మా పెళ్లికి కూడా ఆవిడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సో కాబట్టి నేను ఇవ్వటానికి వచ్చాననే చెప్పారు. సరే వాళ్ళ నాన్నగారిది పాటిస్తుందిగా, షర్మిల గారు పాటిస్తున్నారుగా. సో వాళ్ళు ఎక్కడా కూడా ఫ్రెండ్స్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్ అనేది పొలిటికల్గా తెలిసిన ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదా? అంటే కుటుంబ విలువే తెలియని వాళ్ళకి ఇంకా ఫ్రెండ్స్ విలువ ఏం తెలుస్తుంది, స్నేహం విలువ ఏం తెలుస్తుంది? దాని విలువ తెలియాలంటే కుటుంబం విలువ తెలిసి ఉండాలి. సో అది తెలియని వాడికి ఇది తెలియదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడటానికి చేసే ప్రయత్నాలు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పటికీ ఆ బ్యాండేజ్ వేసుకొని 13వ తారీఖు వేసాడు ఆ బ్యాండేజ్. ఈ రోజుకి 13 రోజులైంది. ఆ బ్యాండేజ్ ఏంటో ప్రపంచంలో ఎవరు కూడా అన్నారు, ఒక డాక్టర్ గా చెప్తున్నాను, ఆ బ్యాండేజ్ అలా ఉంచొద్దు, అది లోపల ఇదైపోతుంది అని. అసలు ఆ బ్యాండేజ్ అన్ని రోజులు ఎందుకు వేస్తారు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అన్ని రోజులు 13 రోజులు బ్యాండేజ్ వేసే అంత ఇది ఏం జరిగింది? బైపాస్ సర్జరీ చేస్తేనే బ్యాండేజ్ అన్ని రోజులు వేయరే అసలు ఎందుకు? అసలు ఆపరేషన్ చేస్తే, పిల్లలు తీసే ఆపరేషన్ చేస్తే, ఇంత బారున కుట్లేస్తే కూడా అసలు వెంటనే లేపి నడిపించేస్తున్నారు, ఇంటికి పంపించేస్తున్నారు. చిన్న దెబ్బకి అసలు దెబ్బ తగ్గిందో లేదో తెలియదు కదా, తీస్తే అసలు దెబ్బ తగలేదు అంటారు. సో అందుకని ఇంకా అదే మేనేజ్ చేస్తాడు. యాక్చువల్లీ ఆయన నేను అనుకుంటాను మేకప్ వేయటానికి ట్రై చేస్తుంటాడు. సో అదేంటంటే ఎండాకాలం చెమట్లు కారిపోతే అది పోతుంది. సో ఎందుకు మళ్ళీ అది ఎవడో ఒకడు కెమెరాల్లో బంధించి దానికి ఒక ట్రోలింగ్కి ఎందుకు వెళ్ళటం? ఇది కంటిన్యూ చేద్దాం మనము ఎప్పుడు వరకు, ఎలక్షన్ అయిపోయే వరకు. కానీ నువ్వు ఇన్ని రోజులు నువ్వు దీన్ని కంటిన్యూ చేస్తే ప్రజలకు తెలియదా? అమాయకుల ప్రజలు ఏమన్నా? సో వాళ్ళకి తెలియదా? ఇంత చిన్న దెబ్బకి ఇంత బ్యాండేజ్ వేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఇంతో అంత దెబ్బ తగిలే ఉంటుంది. సో వాళ్ళకి అందరికీ అనుభవం ఉండే వాళ్ళే ఉంటారు. అనుభవం లేని వాడు ఎవడుంటారు? చిన్న పిల్లాడు, ఆడుకునే పిల్లాడు పడిపోతేనే, మోకాళ్ళు కొట్టుకుపోతేనే వాడే మళ్ళా లేచి నడుస్తాడు, పరిగెడతాడు. ఆడేమి పెట్టుకోడు. కానీ ఇంత చిన్న దానికి బ్యాండేజ్ చేసి 13 రోజులుగా అది పెట్టున్నాం అంటే ఏమవుద్దో అనేది తెలియట్లేదు. కానీ ఎవరు అంత అమాయకులు లేరు. చదువు లేని వాళ్ళకి కూడా తెలుసు ఈ ఒక దెబ్బ పడితే ఆ గాలి కారిందంటే అది పోద్ది అనేది. సో దాన్ని ఇన్ని బ్యాండేజ్లు వేసి ఇన్ని చేస్తున్నాడంటే అది ప్రజలు ఆలోచించలేనంత అమాయకులు. వీళ్ళు పిచ్చాళ్ళ ఈ ప్రజలను కూడా పిచ్చాళ్ళు అనుకుంటున్నారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఏది చేసినా అన్ని రివర్స్ అయిపోతున్నాయి అక్కడ. ఇంకోటి అన్నాడు, స్క్రిప్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుంది అని అంటున్నాడు. అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాసిన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం లేదని షర్మిల గారు అంటున్నారు. నాకు అలాంటి అవసరం లేదు. మక్కి దింపటానికి నేనేమి అక్షరం చూసి చదవను. చూసి చదివే ఆయనకి కావాలి. ఆయనకి స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో అది ఆయన చూసుకోవాలి. సో నాకు అలాంటి స్క్రిప్ట్లు రాసిస్తే చూసి చదవాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఇప్పటి వరకు ఏ సభల్లో చూసుకున్నా కూడా ఒక పేపర్ పట్టుకొని కానీ ఒక స్క్రిప్ట్ పట్టుకొని చదివిన దాఖలాలు అయితే మనకు లేవు. షర్మిల గారు చాలా వాగ్దాటి బాగున్న వ్యక్తి కాబట్టి ఎప్పుడు మనం స్క్రిప్ట్ తో చూడలేదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ లేకుండా మనం ఎప్పుడు చూడలేదు. సో ఆయన ఖచ్చితంగా అక్షరం చూసి పదం చూసి చదువుతాడు. సో ఖచ్చితంగా ఆయనకే స్క్రిప్ట్ అవసరం. సో ఎందుకు ఈయన ఏదో మాట్లాడిపోయి ఏదో రివర్స్ ఆయనకే వస్తుంది ప్రతిసారి కూడా. మనకి ఇక్కడ అర్థమయ్యేది అది ఒకటే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల అమాయకులు అనుకుంటున్నాడు. సో ప్రజల్ని ఈయన పిచ్చిదానం ప్రజలకు కూడా ఉందనుకుంటున్నాడు. ప్రజలంతా పిచ్చాళ్ళేమీ కాదు. అన్ని ఎలక్షన్స్ ఇంకెన్ని రోజులు, 15 రోజుల్లో మీ భాగోతం ఏంటనేది అన్ని ప్రజలు బయట పెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.